పనికి మాల అబ్బా మంచి నోరు. ఏమండి అసలు మీకు ఈ మాట ఎలా అలవాటైంది? బహుశా మీ నాన్నగారు రోజు మిమ్మల్ని ఇలా పిలిచేవారు అనుకుంటాను. వాడు పనికి మాలినవాడో పనిమంతుడో అటు చూసి చెప్పండి. ఈ బుద్ధి సాయంకాలం దాకా ఉండొద్దు. ఉన్నంత వరకే ఉండనివ్వండి. దారిలో పెట్టేంత వరకే మన వంతు. ఆ పైన వాడు అదృష్టం. పర్వాలేదు లేరా, వాడి ఇంటి పని వాడు చేసుకుంటున్నాడు, తప్పులేదు. నువ్వు వెళ్ళి చుట్ట కాల్చుకో. దండగరావుడా మాణిక్యం, ఆ పని అయినట్టేనా? నీకు ఇంకో పని చెప్తాను. నువ్వు బండి కట్టుకొని వెళ్ళి పుల్లయ్య వారు వెళ్ళినట్టు వెళ్ళు అనేది వెళ్ళడమేనా? ఎక్కడికి ఎంత అడగక్కర్లా? అవునవును. ఎందుకు? ఎందుకా, రేపు దసరా పండక్కి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి మంగ వాళ్ళు వస్తున్నారు. నువ్వు బండి కట్టుకుని స్టేషన్కి వెళ్ళి ఎక్కడికి? స్టేషన్కి. ఎందుకు? వాళ్ళు తీసుకురావద్దు. అదేరా, వాళ్ళని ఎప్పుడైనా చూసావా? ఇప్పుడు వస్తున్నారుగా, చూస్తాను. చూస్తావు సరే, వాళ్ళని ఎలా పోల్చుకుంటావు? నాకు మంగ తెలియదంటే మంగని ఎలా పోల్చుకుంటావు? అప్పుడు మన ఊరు వచ్చిందిగా, పొట్టి జడ, అప్పుడు ఘాటు గౌను, ఎర్ర రిబ్బను, పచ్చ గాజులు. ఇంకా మంగ గౌన్లు వేస్తోంది అనుకుంటున్నావా? చీరలు కడుతోందిరా, చీరలు. చీరలు కడుతుందా? అయితే ఇంకా ఆ మాత్రం ఆనవసరాలు పట్టుకొచ్చేస్తాను. అట్లా ఊర్లో చీరలు కట్టుకున్న వాళ్ళందరూ ఇంటికి తీసుకురావాక. ఓమా, నేనేం పిచ్చోండి అనుకున్నానంటే నీ పేరేమిటి అంటాను. మంగ అంటుంది, పట్టుకొచ్చేస్తాను. మంగ పేరు మాత్రం అడిగితే చాలదురా, మంగ వాళ్ళ నాన్న పేరు కూడా అడుగు. వాళ్ళ నాన్న పేరా? వాళ్ళ నాన్న పేరు ఏమిటమ్మా? పరంధామయ్య. వాళ్ళ నాన్న పేరు మాణిక్యం. అరే, నా పేరు పెట్టుకున్నాడేంటి? ఉద్ధరిస్తామని. అయ్యో, పోయి నీకు చెప్తున్నానే. ఒరే మాణిక్యం, అసలు మంగని ఇక్కడికి ఎందుకు పిలిపిస్తున్నానో తెలిసినా? ఎందుకమ్మా? మంగకి నీకు వద్దులే. ఏమిటమ్మా? ఏం లేదు నాయన, త్వరగా వెళ్ళి వాళ్ళని సురక్షితంగా ఇల్లు చేర్చు. అలాగే. అమ్మా, చుట్టాలు రాలా? నిజంగా రాలేదమ్మా. చుట్టాలే కదమ్మా, అసలు రైలే రావట్లేదట. మరే దారిలో ఒకటే వర్షాలు, భూకంపాలు, వరదలు, బురదలట. అమ్మా, ఎందుకమ్మా నవ్వుతున్నా? మాకేం చేయమంటారా? వర్షాలు, భూకంపాలు, వరదలు, బురదలు, వీటన్నిటి నుంచి నువ్వు ఒక్కడే తప్పించుకుని బతికి బయటపడ్డందుకు సంతోషంతో నవ్వుతున్నారు. అందుకా? లలిత, అమ్మా ఎవరమ్మా? వరదలు, బురదలు. ఈ రోజుకి ఏం లేదులే, చుట్టాలు వచ్చారుగా. నువ్వు ఇక్కడున్నావా? అవును మా అమ్మగారు. ఎవడే పనివాడు? పనివాడు మీ అల్లుడు కల్లుడు మా అమ్మగారు. అల్లుడు కల్లుడా? అవును, మా మరిది. ఓ బావా? అవునే పిల్ల, బావే. మాణిక్యం? అవును మా అమ్మగారు, మా మాణిక్యం. వీణేనా బండిచ్చి పంపించింది స్టేషన్ కి? అవును మా అమ్మగారు, మీరు పూరి ప్యాసింజర్ లో వస్తారని వాడిని బండిచ్చి పంపించాను. మీరు హైదరాబాద్ ప్యాసింజర్ లో వచ్చారు. హైదరాబాద్ ప్యాసింజర్? అది హైదరాబాద్ ప్యాసింజర్ కాదురా, అది పూరి ప్యాసింజర్. పైన రాసి ఉంటుంది, నువ్వు చదివి ఉండవు, కూర్చో. మీరు హైదరాబాద్ ప్యాసింజర్ లో వచ్చారా? వాడు పూరి ప్యాసింజర్ దగ్గర కాచుకొని కాళ్ళు ఇడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. బొత్తిగా చదువు సంధ్య లేనట్టుంది. చదువు సంధ్యలుండి మాత్రం మా పల్లెటూళ్ళలో ఏం చేస్తానులేండి. పోనీ బస్తీకే పంపించకపోయావా? ఎందుకు? అడుగు తినడం ఏమిటి? 4 ముక్కలు నేర్చుకునేవాడు. 4 ముక్కలు నేర్చుకున్నా ఇంకోళ్ళ కింద చాకరీ చేయాల్సిందే కదా బామ్మగారు. మా వాడికి నిక్షేపంలాగా వాళ్ళ అన్నగారితో సేద్యం చేసుకుంటూ కాలు మీద కాలేసి కూర్చున్నాడు పిచ్చి కదా. ఏమైనా ఈ రోజుల్లో చదువు రాకపోతే నయా పైసా కొరగాడు. చదువుల్లో ఏముందిలేండి మా అమ్మగారు. ఇంతకీ మీ అత్తారూరు ఈవేపే అనుకుంటాను. చింతపల్లేగా? అదే. ఆ రోజుల్లో మా మామగారి పేరు చెబితే చెట్టు మీద పిట్టలు కూడా నీళ్లు తాగేయగవు. అబ్బో, అంత పలుకుబడి. అదే మా అమ్మగారు. ఇంతకీ ఆయన ఏం చదివాడని? వేలుముద్ర వేయడం కూడా సరిగ్గా రాదటగా. అదృష్టం మా అమ్మగారు, ఆయనకి ఆ వేలులో పెట్టాడు అదృష్టం. అంచేత దాని ముద్రతోటి అంత పలుకుబడి, అంత పేరు, అంత ప్రతిష్ట. మా మాణిక్యం కూడా ఒకరోజు అంతటి వాడు కావచ్చు. ఏమేమంగా? అవునక్క. రావే మంగ, పోరయ్యా. స్నానం చేయడానికి ఏం తోడు? మంగ, స్నానం చేసి రావే, పూలు చేడేస్తాను.